నమస్కారం. చందమామలోని అందమంతా నేల మీదకు దిగొచ్చినట్టు, బాపు బొమ్మ ప్రాణమొచ్చి నడిచొచ్చినట్టు, అల్లసానివారి వరూధిని, నండూరి వారి ఎంకి, విశ్వనాథవారి కిన్నెరసాని, బాపిరాజు వారి శశికళ, ఇలా కథల్లోని నాయకుల స్వభావాన్ని పుణికిపుచ్చుకున్న కథానాయిక. ఆవిడే అందానికే అందంలా 16 అణాల తెలుగమ్మాయిలా కనిపించే కృష్ణకుమారి. రేపు ఆ అభినేత్రి పుట్టినరోజు. కృష్ణకుమారి ఈ పేరు చెప్పగానే ఒకానొక సమయంలో సావిత్రితో సమానంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన అవకాశాలు అందిపుచ్చుకున్న బెంగాలీ అమ్మాయి గుర్తొస్తుంది. కలువల్లాంటి కళ్లతో క్షణాల వ్యవధిలో మారే అభినయం స్మృతిలో మొదలుతుంది. కథానాయకుణ్ణి అల్లరి పట్టించే కథానాయికే కాదు, అమాయకురాలు, చేగమయి, ఇలా అనేక పాత్రలు కళ్ల ముందు కదులుతాయి. పెళ్లి కాని వయసులోని పెంకి పిల్లలు తమ కళ్ళతోనే మంతనాలు చేయుతుందరు. వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం, వెంట పడిన వీపు విమానం. ఆడవాళ్ల కోపంలో అందమున్నది, అందులోనే అంతులేని అర్థమున్నది, అర్థమున్నది. బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు, తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు, పొత్తు కుదరదు. ఏంది పేరెత్తి పిలవరాదు? అక్కడికి పోకూడదు. ఎందుకని? అది జమీందారు గారి సమాధి. తాత తప్ప ఎవ్వరూ అక్కడికి పోకూడదు. ఓ, ఆ తత్వం పడే తాతేనా? ఎవరమ్మా అబ్బాయి?